దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనములు, స్తోత్రములు. అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి ఆయన స్తుతించి ఆయన వాక్యమును ధ్యానం చేసుకుని ఆయన వాక్యపు వెలుగులో మనం నడిచేటందుకై మనము దేవుని సన్నిధిలో ఆనందముగా సంతోషముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానపూర్వకంగా ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించినందుకై ఒకసారి దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు, ఘనమైన దేవుడు గతించినటువంటి సంవత్సర కాలం అంతయు ఆయన కృపను అనుగ్రహించాడు. 2019 సంవత్సరం నవంబర్ మాసం 22వ దినం మొదలు ఈ 2020 సంవత్సరం నవంబర్ 22వ దినము ఉపవాస ప్రార్థన ప్రారంభించడానికి ప్రభు కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవుడైన, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించగలిగిన సర్వాధిపతి అయినటువంటి దేవదేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన నా తండ్రి, సర్వాధిపతి, గత సంవత్సర కాలమంతయు మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించారు నాయన. ఎన్నిక లేని మా జీవితాలను ఎంతగానో ప్రేమించారు. 2020 సంవత్సరం ప్రారంభం అద్భుతంగా జరిగింది. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలను బట్టి కరోనా తెగులుతో ప్రపంచమంతా గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో, భయకంపితులవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువ ఎడవక ఎడబాయక తండ్రి ప్రతి క్షణము కూడా నా తండ్రి ఎంతగానో ఆదరించావు నాయన, ఆశీర్వదించావు ప్రభువా, బలపరిచావు, శక్తినిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు నాయన. ఏ యొక్క తెగులు నీ గుడారము సమీపించుదని, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన నీ అపాయము సంభవించుదని మీరు సెలవిచ్చి నా తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరిచావయ్యా. తండ్రి మీకు నిండు మనసుతో వందనాలు నాయన. ఇంచుమించుగా తండ్రి మార్చి 20వ తారీఖు మొదలుకొని ప్రభువ అయ్యా మా తండ్రి నాయన యేసయ్యా లాక్డౌన్ ప్రారంభమైంది ప్రభువ. దశల వారీగా నాయన తండ్రి ఇంచుమించుగా నాయన కొన్ని నెలల పాటు నాయన ఎంతో అద్భుతకరంగా తండ్రి నడిపించావు నాయన. ఏమిచ్చి మీ రుణము తీర్చగలము నాయన, ఎలా మేము మిమ్మల్ని స్తుతించగలము ప్రభువా నాయన తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ పునరుత్థానపు ఆరాధనలో అయ్యా తండ్రి 22వ తారీఖు నవంబర్ మాసం నాయన 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించడానికి మీ కృప దయచేసినందుకే తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము ప్రభువా. ఏమిచ్చి మీరు తీర్చగలము ప్రభువా. ఎన్నో భయంకరమైన స్థితులు, ఎన్నో ఆపత్కాలమైన పరిస్థితులు నాయన, విపత్కరమైన పరిస్థితులు నాయన, అన్నిటిలో నుండి విడిపించావు, బలపరిచావు, నడిపించావు, ధైర్యపరిచావు, ఆదరించావు నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ దినము నుండి ప్రారంభమవుతున్న ఈ యొక్క ప్రార్థనలను మీరు ఆశీర్వాదకరంగా నడిపించమని కోరుకుంటూ ప్రత్యేకమైన మీ కృపా సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి ఘనమైన కార్యములతో ముందుకి నడిపించమని ఈ యొక్క సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి అంశముతో తండ్రి మేము మీ సన్నిధిలో తండ్రి మొర్ర పెట్టడానికి ప్రభువ గోజాడటానికి మీ కృప దయచేయండి నాయన. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు నా తండ్రి మీ యొక్క ఆత్మశక్తితో నింపి బలపరిచి ధైర్యపరిచి మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టి సిద్ధపరిచి స్థిరపరిచి బలపరిచి చక్కగా మీ యొక్క రాకడ కొరకై సిద్ధపరచండి నాయన. తండ్రి పరిచర్యను ఆశీర్వదించు, నలుదిశలా దీవించండి, నలుదిశలా వ్యాపింపచేయండి ప్రభువా. తండ్రి ఈ పునరుత్థానపు ఆరాధన బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. మా తండ్రి చక్కగా నడిపించండి. చిన్న చిన్న గుంపులుగా కూడుకుని నాయన తండ్రి నాయన ఆరాధనలు చేస్తూ ఉండగా దేవా మీ కార్యములను జరిగించి నా తండ్రి ప్రతి బిడ్డను మీరు నా తండ్రి దీవించి ఆశీర్వదించమని మీ వాక్యపు వెలుగులో నడిపించి
ప్రార్థనా శక్తితో నింపి మా తండ్రి చక్కగా నడిపించమని కోరుకుంటున్నాం. పాటలు, స్తుతి, ఆరాధన తండ్రి మీరు మహిమ పొందుకోనండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. మా మధ్యలోనికి దిగిరండి నాయన, మాతో మీరు ఉండండి ప్రభువా. ఎక్కడిద్దరు ముగ్గురు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన రీతిగా మీరే నడిపించి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఆయన మహాకృప చేత ఇంతవరకు నడిపించున్నందుకే దేవునికి ఒకసారి స్తోత్రాలు చూద్దామా? చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కనికర స్వరూపుడు, కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఉన్నతమైన కార్యములతో ఆయన నడిపిస్తున్నందుకే దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ఉన్నతమైన దేవుడు, అద్భుతమైన కార్యములు చేయగలిగిన మహామహిమతో నింపబడిన దేవదేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. రావలసిన గుంపును దేవుడు నడిపించి చక్కగా ప్రభు బలపరిచి నడిపించును గాక. దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కనికరం కలిగిన దేవుడు కృప చేత, దయ చేత చక్కగా నడిపించు బలపరుస్తున్నందుకే దేవదేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన వాక్యపు వెలుగుతో దేవుడు నడిపిస్తున్నందుకే, ఆయన వాక్యపు శక్తితో దేవుడు నింపుతున్నకే, ఆయన ఆత్మతో నింపుతున్నందుకే దేవుడికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. గత సంవత్సర కాలం అంతయు ఆయన కృపతో బలపరిచి నడిపించినందుకే దేవుడికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆదరించి అద్భుతమైన కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవునికి స్తోత్రాలు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కరోనా వైరస్ నుండి దేవుడు విడుదల కలుగు చేస్తున్నందుకే స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభ దినము నుండి ఉపవాస కూడికలు ప్రారంభ దినము నుండి అద్భుతమైన ప్రభు నడిపిస్తున్నందుకు స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఉపవాసం ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు కావాల్సిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని కలుగు చేయను గాక. స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయనంతైనా నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కనుక ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి చిన్నల దగ్గర నుండి, యవనస్తుల దగ్గర నుండి, పెద్దవారి దగ్గర నుండి, ముసలితనం వరకు ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆస్వాదించి నడిపించును గాక. స్తోత్రం చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు అయిన దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మనందరినీ ఆరాధన కొరకు సిద్ధపరుస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేద్దామా? ఇంకా కూడికను దేవుడు చక్కగా నడిపించాలని దేవుని యొక్క సన్నిధిలో మన మధ్యలో పాస్టర్ గారి ప్రార్థనలో నడిపిస్తారు. చెయ్యమ్మ, ప్రార్థన చేయి. స్తోత్రములు, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్య అద్భుత ప్రతి గానములతో స్తుతించిన నా గొప్ప దేవా, నీకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. ఎందుకు పనికిరాని నా మా జీవితాలను ఎంతగానో ప్రేమించి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాను దేవా. సర్వశక్తిమంతుడుగా, మహోన్నతుడుగా దేవా, మీ ఘనమైన కార్యాలను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా మా జీవితాలను ప్రేమించి మీ కృప చొప్పున నడిపించిన దేవా మీకు వందనాలు తండ్రి. 2020 సంవత్సరం అందు దేవా ఈ ఉపవాస కూడికలన్నింటినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. ఇక నవంబర్ 22వ తారీఖు నుంచి నాన్న మొదలవుతున్నటువంటి ఉపవాస కూడికలన్నింటినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ పునరుత్థానపు దినమున ప్రభా మీ ఆత్మతో దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఇక పరిచర్యలో
గొప్ప కార్యముల కొరకు నాయన నీ సన్నిధిలో కనిపెట్టుచున్న సంఘముగా ఉంటుండగా దేవా అయ్యా ప్రతి బిడ్డను కూడా ఆత్మలో బలహీనులు కాకుండా దేవా బలపరచబడుతూ కదల్చబడని వారిగా ఉంటుడు కృపదాయిచ్చే నీ కొరకు రోషము కలిగి అయ్యా నీ సన్నిధిలో ప్రభు నిలబెట్టుకున్న ఆనందం ఏమిటో ఆశీర్వాదం ఏమిటో ప్రతి కుటుంబము కూడా దాన్ని తెలుసుకోవడానికి దేవా మీ సమాధానముతో నింపబట్టుకు సహాయం చేయండి అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించి నీ ఘనమైన పరిచర్య దేవా నీకు మహిమకరముగా నిన్ను సంతోషపెట్టే పరిచర్యగా మీరు దీవించండి మా బంధుమిత్రులు రక్త సంబంధులు ఇందులో నశించిపోతున్నారయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి దేవా రక్షణలోనికి నడిపించండి యేసయ్యా వారందరూ నీకు నీ వైపుకు ఆకర్షించబట్టుకు దేవా అయ్యా ముందు నిలబెట్టిన నా కుటుంబాన్ని సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా అన్ని విషయాల్లో కూడా వాక్యానుసారంగా క్రమపరుచుకున్నకు కృప దయచేసి అడుగుచున్నాం దేవా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి దేవా మీ సన్నిధిలో ఉన్న ఆనందముతో నిలబెట్టండి యేసయ్యా ప్రపంచమంతా ఇదిన కరోనాతో వేదన పడుతుండగా దేవా ఎంతో మంది వేదనతో దుఃఖంతో ఉన్నారు యేసయ్యా వారందరినీ బలపరచండి మమ్మల్ని ప్రేమించిన ఈ పరిచయ దేవా ఈ ప్రాంతాన్ని ప్రజలు దేవా ఈ బాలనగర్ ప్రాంతం అంతటినీ కూడా హైదరాబాద్ ప్రాంతం అంతటినీ కూడా దేవా తెలంగాణ రాష్ట్రం అంతటినీ కూడా దేవా స్తోత్రాలు ప్రత్యేకపరచండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా మీ దైవరాష్ట్రాలకు అప్పగించుకుంటాం దేవా మీ కావదలు మీరు అనుగ్రహించండి యేసయ్యా హాస్పిటల్లో దేవా తండ్రి ఊపిరితో ఉన్న బిడ్డలను మీరు కనికరించండి యేసయ్యా నీ వైపుకు ఆకర్షించుడుకు దేవా వారితో మీ స్వరము నైనా ప్రభా చేత మీరు మాట్లాడి దర్శించి మాట్లాడి మీరే మహిమ పొందుకోగలుగుతున్నాం దేవా అనేకుల కొరకు దేవా అయ్యా సమస్త మానవాళి కొరకు దేవా నువ్వు చేసిన గొప్ప త్యాగము అయ్యా గుర్తించుట్లో ఉన్న ఆశీర్వాదం ఏమిటో ప్రజలు కూడా తెలుసుకున్నట్టుకు ఈ పరిచయం మీరు వాడుకోమడుగుచున్నాం బలపరచమడుగుచున్నాం యావత్ ప్రపంచం అంతా ఉన్న సేవకులను ప్రభావ పరిచర్యను మీ దైవహస్తాలకు అప్పగిస్తున్నాం దేవ సంఘాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నీ చిత్తానుసారముగా ఈ చివరి దినాల్లోనైనా సరే వాక్యానుసారముగా నీ కృపలో వర్ధులకు సహాయం చేయండి దేవాని ప్రేమను తన్ని చూపించడం యందు నీకు ఆ సన్నిధిలో ఉన్న వాక్యానుసారంగా గద్దించడం యందు ప్రేమించడం యందు అన్ని విషయంలో కూడా దేవ సంఘములు వర్ధులకు సహాయం చేయండి దేవా ఎన్నికలే నా మా జీవితాలను ప్రేమించదేవా ఏనాడో గతించుకోవాల్సిన మా జీవితాలను ప్రేమించదేవా ఎంతో భయంకరమైనటువంటి కుటుంబాలు మా జీవితాలను ప్రేమించి మా ఒంటరి పయనంలో మాకు తోడుగా ఉండి అయ్యా యేసుతో ఈ గమ్యస్థానం ఒక గురి కలిగి ఆయన ముందుకు వెళుతూ ఉండగా దేవా సహాయం చేయి దేవా యేసుతో ఈ భయంలో తండ్రి జీవితకాలం అనేకులతో కలుపుకుంటూ నడిచే గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించండి బలపరచండి దేవా తండ్రి 2020లో దేవా తండ్రి నేను పరిచయం ప్రేమించిన ప్రతి బిడ్డను బట్టి మీరు చూపిస్తున్నాను మీరు నడిపిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు ఆత్మతో తండ్రి పరవశించే గొప్ప భాగ్యము మీరు అనుగ్రహించమడుగుతున్నాం దేవా పరిచయం అవసరం అక్కర్ను తీర్చండి అనేక ప్రజల కోసం నశించిపోతున్న వారి కోసం తండ్రి ఈ పరిచయం యథార్థంగా ఈ పరిచర్య కోసం అయ్యా సేవకులు లేపబట్ట కోసం ఈ సంవత్సరం ఆయన కన్నీరు విడవచ్చు ఉండగా మా యొక్క కన్నీటి ప్రాప్తులు మీరు నాట్యముగా మార్చమడుగుతున్నాం బలపరచండి దేవా తరతరాలకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను శోభాతిశయముగాను ప్రభు ఈ పరిచయను మహిమపరుచుకోమని తండ్రి మీకు అద్భుతమైనటువంటి ఆత్మతో దేవా తండ్రి ఇక మొదటి దినం ఉపవాస కూడికలో దేవా ఈ పునరుత్థాన ఆరాధనలో ఈ మొదటి ఆరాధనలో దేవా నీకు మహిమను కుమరించండి ప్రతి ఒక్కరు పరవశించుటకు కృపదాయించండి నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రతి బిడ్డను కూడా బావుగా పరిశోధించి పరిశీలించి నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను యేసయ్యా పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను యేసయ్యా చక్కటి ప్రార్థన పనులుగా తీర్చిదిద్దబడ్డ దర్శించండి మాట్లాడండి ప్రభా ప్రతి కుటుంబం కూడా దినదినము వర్ధిల్లుతూ నీ కొరకు ఆయన నిలబెట్టనున్న ఆశీర్వాదములు తండ్రి ఇక పరిచయం ద్వారా ప్రతి కుటుంబం కూడా చూచుటకు సహాయం చేయండి యా మీరు చూపించిన దర్శనములు దేవా తల్లి పరిచయం మాకు ఇచ్చిన దర్శనాన్ని ప్రభా కలిగిన ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు కలిసి పని చేయడంలో తల్లి అలయక సొలయక నీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు వెళ్ళడం సహాయం చేయండి ఈ పరిచయం మీరు మహిమపరచుకోండి యేసయ్యా మమ్మల్ని మీరు మహిమపరచుకోండి యేసయ్యా నీ సేవకుల మీద మా పక్షాన మీరు నిలబడుతున్నందుకు దేవా గొప్ప కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు మాతో వాదిస్తున్న వారికి మీరు వాదిస్తున్నందుకు వందనాలు యుద్ధము చేస్తున్న వారికి యుద్ధము చేస్తున్నందుకు వందనాలు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీకు విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదని మీరు వాగ్దానంతో నడిపిస్తున్న దేవా నా సన్నిధి నీకు తోడుగా ఉంచదని మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు
తండ్రి మీ మహిమ చేత ఈ ఉపవాస కూడికలన్నింటినీ ఆశీర్వదించి ఈ సంవత్సరాంతంలో తండ్రి ఇంకా కొద్ది దినాలు ఉన్నాయ్యా. అనేకుల కొరకు తండ్రి, ప్రతి ఒక్కరి కోసం, యావత్ ప్రపంచ ప్రజలందరి కోసము తండ్రి, ప్రపంచ దేశాల కోసము తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టబోతుండగా సంఘమును ఆయుధపరిచి బలపరచని దేవా మీకు స్తోత్రాలు. ఉపవాసం ముందుకు దేవా సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను ఆత్మతో నింపండి, మీ కృపతో ఆశీర్వదించబడుచున్నాను ప్రభా. స్తోత్రాలు. బలపరిచి మీరే మహిమ పొందుకోవాలి. ఇక మొదటి పునరుత్థాన ఆరాధన అంతటినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకున్నాం. ఇది సేవకుని ప్రభా శిలువ చాటును మరుగుపరిచి మీ అభిషేకముతో దేవా, మీ వర్తమానముతో, మీ మహిమతో ప్రభా నాయన అయ్యా మీరు నైనా వాడుకోమని అడుగుతున్నాం. బలపరిచి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, అయ్యా వాక్యము ద్వారా మీకు ఉన్నతమైన వెలుగు చేత ఈ పరిచయం నలుదిస్తుల విస్తరింపచేయమని సర్వగణత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ ప్రభైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చక్కగా కూర్చుని పాటలు పాడుచు చప్పట్లు కొట్టుచు ప్రభు నామమును ఘనపరచుదాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియనట్టు దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై
పావురమా నీ ప్రేమ ఎంత మధురము, పావురమా నీ మనసు ఎంత నిర్మలము, పావురమా నీ ప్రేమ ఎంత మధురము, పావురమా నీ మనసు ఎంత నిర్మలము, చూస్తే నీ తారకన్న మర్చిపోదు పదకన్న, చూస్తే నీ తారకన్న మర్చిపోదు పదకన్న, ప్రేమ మధురము మనసు నిర్మలము, ప్రేమ మధురము మనసు నిర్మలము, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము, కొనులోన నిన్నే ఉంటాను, మదిలో నిన్నే తలుచుకుంటున్నా, ఎటు చూస్తున్నా ఏమి చేస్తున్నా, మదిలో నిన్నే తలుచుకుంటున్నా, ఒకసారి కనిపించావా, ఒకసారి కనిపించావా, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము,
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మరి అందరూ కూడా చక్కగా ప్రభు సన్నిధిలో మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన మాటలు యొక్క ఆంతర్యం ఏమిటో మనం అర్థం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన భాగంలో 5వ కీర్తనలో దేవుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఆలోచిద్దాం, ఆలకిద్దాం, ధ్యానం చేద్దాము. ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. యెహోవా నా మాటలను చెవిని పెట్టుము. దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడా కాదా? ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ భయంకరమైనటువంటి అంధకారంలో ఉన్నప్పుడు కూడానంట దేవుడు విడిచిపెట్టాడట. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందనంటే, అంధకారంలో కూడా నీకు నేను గొప్ప వెలుగుని ఉదయింపచేస్తాను అని అంటున్నాడు. అంధకారంలో కూడా, చీకటిలో కూడా, నీకు ఉపాయం రానప్పుడు కూడా
నీ జీవితం అంతా కూడా శూన్యముగా ఉన్నప్పుడు కూడా ఆయన నీకు సహాయము చేస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలంట. ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేసి నడిపిస్తారు. హల్లెలూయా. అందుకనే ఏమంటాడంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదే కీర్తన భాగంలో 37వ కీర్తన 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునిని బట్టి మనము ఏం చేయాలంట? సంతోషించాలట. దేవునిని బట్టి మనం ఆనందించాలి. దేవునిని బట్టి మనము ఈ కేకలు వేయాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ రోజున యేసు ప్రభు వారు గాడిద మీద ఆ యెరూషలేము యూదుల్లోనికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆయనను బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఆయనను బట్టి మనము సంతోషించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ప్రభు ఏమంటున్నారంటే, మీరు గనక నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ల చేత దేవుడు కేకలేయిస్తాడు. ఈ రాళ్ల చేత దేవుడు స్తుతి నొందదగిన వాడు. అంతే, నువ్వు నేను స్తుతించకపోతే రాళ్ల చేత దేవుడు స్తుతిని చేపిస్తా ఉంటాడు. ఆ రాళ్ళు కేకలే వేస్తాయి. ఆ రాళ్ళు దేవునిని స్తుతిస్తూ ఉంటాయి. అయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించి ఆయనతో కలిసి నడిచేటటువంటి భాగ్యము కలిగింది. కాబట్టి ఈ భాగ్యాన్ని మనం ఎప్పుడూ కూడా త్రోసివేయకుండా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నటి దినంలో ఒక సహోదరుడికి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సహోదరుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, తనకి మరి డబ్బులు అవసరమైనవి అంట, మనకి చాలా ఇబ్బందిగా ఉన్నదన్న అని చెప్పి మాట్లాడిన తర్వాత సరేలే దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత తను అన్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క కృప ఏంటంటే, మరలా ఆయన ఫోన్ చేశాడు. తర్వాత మరలా నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే, నేను ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు తీసుకుని వెళ్తావా అని అడిగిందట. అంటే దేవుని సన్నిధిలో ఉండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలను దేవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టట్లేదు. ఫోన్ చేసి, అన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి డబ్బులు కావాలంటే తీసుకువెళ్ళు అని అడిగింది. అతడేమో నాకు చెప్పాడు, ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడేవాడు ఉదయకాల సమయంలో. మళ్ళీ సాయంత్రము తను ఫోన్ చేసి నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గర నుండి ఇదిగో డబ్బులు ఉన్నాయి అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. అంటే దేవుడు వారి హృదయ వాంఛలను తీర్చేటటువంటి వాడై ఉన్నాడు. వారి యొక్క జీవితాలలో ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా ఆయన నడిపించేవాడై ఉన్నాడు. దేవుడు ఒక విశ్వాసమైనటువంటి నన్నే దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. ఎప్పుడూ కూడా లోటు రానివ్వలేదు. దేవుడు తన కనికరము చొప్పున ప్రతి క్షణము కూడా ఆయన సహాయం చేస్తూనే వచ్చాడని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి దేవుడు నిజంగా ఆయన అతని యొక్క తన యొక్క పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన అవసరతను దేవుడు తీర్చాడు. నీ అవసరతను దేవుడు తీర్చడా? నీ అవసరతను దేవుడు ఎరిగిన వాడు కాదా? ఖచ్చితంగా నీ అవసరతను కూడా ఆయన ఎరిగిన వాడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు, నువ్వెప్పుడూ కూడా వేదన పడవద్దు, కానీ దేవునిని బట్టి నీవు సంతోషించాలి. హల్లెలూయా. కనుక దేవుని వైపు మనం చూడాలి, దేవుని వైపే మనం చూడాలి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. అంటే దేవుని మీదే మన యొక్క ఆలోచన ఉన్నప్పుడు, దేవునినే మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు. మరి మీ అందరూ కూడా చాలా మంచి సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దేవుడు గత కాలంలో దట్టు ఈ సంవత్సరము, మరి ప్రాముఖ్యంగా ఈ సంవత్సరము ఎంతో అద్భుతకరంగా కొన్ని నెలల పాటు దేవుడు పెంచి పోషించాడు. ఏ అక్రత అయినా సరే, ఏ అవసరత ఉన్నా దానిని దేవుడు తీర్చాడు. ఏ లోటు లేకుండా దేవుడు సహాయం చేశాడు. ఏ కొదువ లేకుండా సహాయం చేశాడు. అద్భుతకరంగా దేవుడు నడిపించాడు. ఆయనకి మహిమ కలుగును గాక.
అని దేవునిని మనము స్తుతించాము. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము దేవుని మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు దేవుడు ఏ సహాయము చేయక మాను. అంటే ప్రతి సహాయాన్ని ఆయన చేస్తాడు. మన యొక్క ఆధ్యాత్మికంగా మేలుకొల్పు కొరకు, లేదంటే ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమై, మన ఆత్మీయ మేలు కొరకై ఆయన కొన్నిసార్లు మనకి బ్రేక్లు వేస్తూ ఉంటాడు. మనం ఎక్కడ పడిపోతామోనని ఆయన ఏం చేస్తాడంటే కొంచెం బ్రేక్లు వేస్తూ ఉంటాడు. అంటే కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే, ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అనేటటువంటి ఒక రకమైన ఆలోచనతో ఉంటారు. అది అహంభావం అనొచ్చు, గర్వం అనొచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది లేకపోతే మంచిదే. ఒకవేళ అది ఉన్నది అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది అని అంటే నువ్వు పడిపోతావు. కొంతమంది మంచిగా పాటలు పాడేవాళ్ళు. మొన్న మధ్యకాలంలో ఒక సహోదరుడు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు, కీబోర్డ్ అవన్నీ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అన్న ఫలానా వ్యక్తి మంచి సింగరు మంచిగా ప్యాడ్ ఉంది కదా, ఆ ప్యాడ్ ప్లే చేస్తాడు. కానీ తనలో నమ్మకత్వం లేదన్న. నమ్మకంగా పనిచేయడు. ఒకసారి ఒక సంఘటన జరిగిందంట. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక పెళ్లి విషయంలో వీళ్ళందరూ కూడా ఈ టీము ఒప్పుకున్నారు వెళ్ళేటందుకే ఒప్పుకున్నారు. అయితే ఏమైందంటే, ఆ టీంలో మెయిన్ వ్యక్తికి ఫోన్ చేయకుండా ఆ ప్యాడ్ వాయించేటటువంటి ఆ వ్యక్తికి ఆ పెళ్లి వారు ఫోన్ చేసి మాట్లాడుకున్నారట. ఏమని మాట్లాడుకున్నారంటే, మరి 12,000 రూపాయలు ఆ ప్రోగ్రాంకి ఇవ్వమని ఇతను అడిగాడు. వాళ్ళు కూడా అలాగే ఇస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. అయితే ఏమైందంటే, ఈ ప్యాడ్ ప్లే చేసే అతను మెయిన్ ఆ పర్సన్కి ఫోన్ చేసి, అన్న పలానా రోజున వాళ్ళు ఫోన్ చేశారు, ఆ పలానా దగ్గర పెళ్లి ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి మనం వెళ్ళాలి. అయితే వాళ్ళు చాలా పేదవారన్న 7,000 రూపాయలు ఇస్తామని అంటున్నారని అంటే, సరేలే 7,000 అయితే ఏమైందిలే, వెళదాము, అక్కడ పెళ్ళి అది అంతా కూడా మంచిగా జరగాలని ఓకే అనుకున్న తర్వాత ఏమైందనంటే పెళ్ళి ఒక రోజు ముందు క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, ఈ మ్యూజిక్ వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, అతని దగ్గర 12,000 రూపాయలు లేవు, అయ్యా నా దగ్గర 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 10,000 ఇస్తానయ్యానంటే అని రిథమ్ ప్యాడ్ ప్లే చేసేటటువంటి వ్యక్తికి మరలా ఫోన్ చేసి చెప్పాడట. చెప్తే అతను అన్నాడంట, లేదు 12,000 ఇస్తేనే మేము ప్లే చేస్తాము, మేము మ్యూజిక్ టీం వస్తామని చెప్పేసి చెప్పాడట. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా జరిగిన తర్వాత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్యాడ్ మెయిన్ క్యాండిడేట్కి ఫోన్ చేసి, అన్న మరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేమని అంటున్నారన్న, మరి వెళ్ళే అవసరం లేదని చెప్పేసి అంటే సరే అనుకున్నారు, అయిపోయింది. ఒకానొక దినాన ఏమైందంటే, ఆ వ్యక్తి ఆ పెళ్లి చేసినటువంటి ఆ వ్యక్తి ఈ సహోదరుడికి ఎదురుపడి మాట్లాడాడంట. ఏ బ్రదర్, కనీసం మా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, మీరు రండి, 10,000 ఇస్తానని చెప్పాను, అయినా మీరు రాలేదు, 12,000 మీద డిమాండ్లో మీరు ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దేనిని గురించి మాట్లాడుతున్నావా, ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, ఇదిగో మరి ఆ రోజున ఆ సహోదరుడు రిథమ్ ప్యాడ్ ప్లే చేసి ఆ సహోదరుడికి నేను ఫోన్ చేస్తే అతడు 12,000 ఇస్తే వస్తానన్నాడు, 10,000 ఇస్తానయ్యానంటే ఎంత బతిలాడినా రాలేదు అని అంటే, అప్పుడు ఈ క్యాండిడేట్ ఇలా చూశాడట. అప్పుడు ఇతడేమో ఈయనకి 7,000 రూపాయలు అని ఒప్పుకున్నాడు, మాట్లాడాడు. ఇతగాడు ఆయన దగ్గర 12,000 రూపాయలకు ఒప్పుకున్నాడంట. చూడండి ఎంత నమ్మకంగా పని చేస్తున్నాడా. నమ్మకంగా పని చేయట్లేదు. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం నా అంతటి వాడు లేడు అనేటటువంటి కొన్ని ఆలోచనలు బట్టి పడిపోతూ ఉంటాము. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, బ్రేక్లు వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు మనం బాధపడకూడదు. ఇప్పుడు ఆ వ్యక్తికి బ్రేక్ పడింది, అక్కడ బ్రేక్ పడింది. నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఆ నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం కోసమై, అన్న ఇలా జరిగిందన్న, పొరపాటు జరిగిందని అంటే ఏమన్నా అతను తిడతాడా, పడతాడా అండి? సరేలేరా చిన్న, ఏదో అయిపోయింది, ఇక నుండి మంచిగా ఉందాం, అలా చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడక. డబ్బులు కావాలంటే ఇదిగో అన్న, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, 2,000 రూపాయలు ఇవ్వంటే నేను ఇవ్వనా అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్లోనికి వస్తే అది ఎంతో ఆశీర్వాదం. చూడండి, ఎదురుగానే ఉన్నాడు. ఆ వ్యక్తిని ఇలా చూస్తే తలదించేసుకున్నాడు. ఎందుకు?
తనలో నమ్మకత్వం అనేది లేదు, తనలో యథార్థత అనేది లేదు. ఆ చీటింగ్, లేదంటే మోసం చేసే, లేదంటే అపనమ్మకమైనటువంటి ఆలోచనలు, లేదంటే ఇలాగన ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా పతనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా దీవెనకరంగా ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి కొన్నిసార్లు దేవుడు బ్రేక్లు వేస్తూ ఉంటాడు. ఎలాగనైనా వేయచ్చు, వాక్యం ద్వారా వేయచ్చు, సేవకుల ద్వారా వేయచ్చు, పరిస్థితుల ద్వారా వేయచ్చు, మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్థితిగతుల ద్వారా వేయచ్చు. దేవుడు నిజంగానండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అనేక సార్లు దేవుడు మరి నాతో మాట్లాడుతూ వచ్చారు. నా సేవ పిలుపు విషయంలో దేవుడు నాతో అన్ని రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. వాక్యం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు, విశ్వాసుల ద్వారా మాట్లాడాడు, అన్యుల ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. ప్రకృతి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటల్ని మనం గ్రహించుకుని దేవుని సన్నిధిలో కనుక నిలబడితే నిజంగా చాలా అదృష్టవంతులండి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క మాటల మీద ఎన్నడూ కూడా మనము అదో రకంగా ఉండటానికి కానీ, లేదు అని అంటే నిర్లక్ష్యంగా ఉండటానికి కానీ మనం ఉండకూడదు, ఇష్టపడకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నిలబడాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ధ్యానం మీద నీవు లక్ష్యం ఉంచు. అందువల్ల దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో మనం నడుచుకున్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 8వ వచనంలో చదువుదాం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. హల్లెలూయా. ఈ సంవత్సరం 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ నవంబర్ 22వ తారీఖు నుండి ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలని, ఏ అంశం కొరకు ప్రార్థన చేయాలో దాని విషయంలో మరి కొన్ని దినాల నుండి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను బట్టి మరి నడవాలన్నటువంటి ఆలోచనతో, దాన్ని సిద్ధపరచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. అయితే ఏమైందంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినంలో ఉదయకాల సమయంలో సహోదరుడు ఫోన్ చేసి నాకు తాను దేవుని సన్నిధిలో, లేదంటే తాను పొందినటువంటి ఒక దర్శనము ఆ ద్వారా అతడు నాతో మాట్లాడాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, పొద్దున్న నేను ఫోన్ చేశాడు, అయ్యా ఇదిగో దేవుడు మరి ఇలా చూపించాడు, నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడయ్యా అని చెప్పి అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అడుగుచున్నటువంటి దానికి ప్రతిఫలముగా దేవుడు సాక్ష్యాన్ని చూపిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం విస్తారమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. అదే థీమ్, అదే ఆలోచన, అదే ధ్యాసతో ప్రార్థన చేయటానికి ఈ 40 దినాలు కూడా మనం చక్కగా నడుం కట్టుకుని మరి ప్రార్థన చేద్దాం. అదే విషయాన్ని ఆ సహోదరుడు మరి చెప్పాడు, అయ్యా నాకు ఒక దర్శనం ద్వారా దేవుడు ఇదిగో ఆత్మలను నడిపిస్తున్నట్లుగా ఆయా ప్రాంతాలలో పరిచర్య కొరకు మరి దేవుడు మార్గాలను ఓపెన్ చేస్తున్నట్లుగా, అలాగున కొన్ని విషయాలను దేవుడు నాకు కనుపరిచారు, కొన్ని విషయాలను దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు, నాకు ఒక దర్శనము ద్వారా అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానని చెప్పి ఆ సహోదరుడు మాట్లాడాడు. చాలా సంతోషం అనిపించింది. దేవునికి మహిమ కలుగును కాక. దేనిని గురించి అధైర్యపడక, దేనిని గురించి కూడా మనము భయపడకుండా ముందుకి నడుచుకుంటా పోవాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. నేను నిన్ను ధ్యానిస్తున్నాను అమ్మా, నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నా ధ్యానం మీద మీరు లక్ష్యం ఉంచండి దేవా. ఇప్పుడు నేను నడవలసినటువంటి మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, దేవుని సన్నిధిలో ఉన్నామమ్మా, మనము దేవుని వైపు మనం చూద్దాము. దేవుడు మనల్ని నడవమన్న రీతిగా మనం నడుద్దాం. ఎందుకంటే మనకు ఆధారం ఉన్నది, బైబిల్ మనకు ఆధారం, దేవుని యొక్క వాక్యం మనకు ఆధారము. అందువల్ల వాక్యము ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో అలాగున మనము నడుచుకున్నట్లయితే అది మనకు మంచిది. అందుకని ఇక్కడ దేవుని సన్నిధిలో మనం నువ్వు ధ్యానిస్తున్నావు, ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రభువా నీ మార్గమును స్పష్టముగా నాకు కనపరచుము.
అంటే నాకు ఎలా పోవాలో అర్థం కావటం లేదు. ఇక్కడ 23వ కీర్తనలో ఏముంది? 23వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటమ్మది? 4వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూడు, గాఢాంధకారపు లోయలలో ఒకవేళ ఉన్నావా, చీకట్లో ఉన్నావా, లేదంటే ఏ ఆలోచన రానటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే స్త్రీ కావచ్చమ్మా, పురుషుడు కావచ్చమ్మా, కుటుంబము ఎవరైనా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఏదో పెదవుల నుండి కాదు కానీ అమ్మ, మనం ప్రార్థన చేసేది కానీ, మనం ఆలోచించే రీతి కానీ, మనం మాట్లాడే రీతి కానీ పెదవుల నుండి కాదు కానీ హృదయ అంతరంగాల్లో నుండి, కడుపు లోతుల్లో నుండి మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మార్గాన్ని మనకి స్పష్టంగా కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్పష్టంగా కనపరుస్తాడు. గిద్యోను దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, దేవా నీవు నన్ను పిలుస్తున్నావు, బాగానే ఉంది, కానీ నేను ఎన్నిక లేని వాడిని, నేను పనికి రాని వాడిని, నాకు మరి ఒక సూచిక క్రియ కావాలి ప్రభువా అని అడిగాడు. ఏం చేయమంటావు? ఇదిగో ఆ గొర్రె బొచ్చు అంతటిని కూడా కళ్ళంలో పరిచాడు. పరిచిన తర్వాత అడిగాడు, ప్రభువా మంచు ఈ గొర్రె బొచ్చు మీద పడొద్దు, చుట్టూ పడాలని చెప్పేసి ఒకసారి అడిగాడు. ఆయన అలాగనే తెల్లవారి చూసేసరికి గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉంది, చుట్టూ మాత్రము ఆ మంచు అనేది పడింది. దేవునికి స్తోత్రం. ప్రభు మరొకసారి నాయన అని అన్నాడు. ఏంటయ్యానంటే, ఈసారి మంచు ఈ గొర్రెబొచ్చు మీద పడాలి, చుట్టూ పడకూడదు, పొడిగా ఉండాలి అని చెప్పాడు. సరే, దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడింది, ఆ చుట్టూ మంచు మాత్రము పడలేదు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, హల్లెలూయా. ఇదిగో బలాఢ్యుడా, పరాక్రమవంతుడా, నువ్వు లేచి నీవు ఇశ్రాయేలీల పక్షముగా నీవు యుద్ధము చేస్తూ ఇశ్రాయేలీలకు రక్షణ కలుగు చేయాలి నడు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున అనేక సార్లు మన యొక్క జీవితాలలో మనము తడబడుతూ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో నాయనా తండ్రి, నీ మార్గమును స్పష్టముగా నాకు కనుపరచుము అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసి ఆయన నడిపిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదిగో మరి అబ్రహాము దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని, ఏది సొదొమ పట్టణాన్ని దేవుడు పాడు చేయాలి అంటే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేదు, పాపం ఎక్కువైపోయిందంట. దేవుడు మాట్లాడుతున్నాడు, సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ సొదొమ పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఎవరు? అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు, అంటే తన కుమారుడు అన్నట్టు. అయితే అబ్రహాముకి ఈ విషయం తెలిసిన తర్వాత లోతు కుటుంబము నశించిపోవడం, లేదంటే ఆ మంటల్లో తగులు పడిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అందుకని దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, దేవా నా కుమారుడు ఉన్నాడు, నా సహోదరుడు కుమారుడు ఉన్నాడు అక్కడ, నా కుమారుడు ఉన్నాడు అక్కడ. ఇదిగో ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే దాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంటావా? దేవుని దగ్గర అడుగుతున్నాడు, ఖచ్చితంగా అడుగుతున్నాడు. నాశనము చేయను. 45 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? నాశనం చేయను. 40 మంది ఉంటే నాశనం చేయకుండానే ఉంటాను. చివరికి ఆయన ఏమడుగుతున్నాడంటే, ఇదిగో ప్రభువా నేను నిస్కిస్తున్నానని అనుకోవద్దు, కానీ లేదు నేను ఇసుకుపోవట్లేదు, నువ్వు చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఆ రోజున అబ్రహాం గారు 10 మంది ఉంటే ప్రభువా ఈ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగాడు. అప్పుడు ఖచ్చితంగా కాపాడుతానయ్యా అని ఆయన చెప్పాడు. ఖచ్చితంగా. అందుకని అనేక సార్లు మన యొక్క జీవితాల్లో మనము ఏంటంటే సంకుచితంగా ఆలోచించవచ్చు, లేదంటే మరొక రకంగా ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన మార్గమును మనకు స్పష్టముగా కనుపరుస్తారు. హల్లెలూయా. అందుకనే అరణ్యములో త్రోవను కలుగు చేయవాడు ఆయనే, ఎడారులలో జీవజలాలను ఉబ్బికింప చేయవాడు ఆయనే. ఎడారులో నీళ్ళు వస్తాయా? రావు. అరణ్యంలో త్రోవ కనపడుతుందా? కనపడదు. కానీ అరణ్యంలో త్రోవను కనిపింపచేసి ఎడారులలో నీటి బొగ్గలను సైతం ఆయన పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకని దేవా నీ మార్గమును స్పష్టంగా నాకు కనపరచుము. చివరికి చూస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో, సొదొమ పట్టణంలో మరి 10 మంది నీతిమంతులు కూడా
లేరు. 10 మంది కూడా లేరు. అక్కడ కనిపిస్తుంది ఎవరంటే కేవలము 4 మాత్రమే ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అయ్యా అక్కడ ఎవరు లేరు, కానీ లోతుని, తన భార్యని, తన పిల్లలని, ఆ 4 బయటికి రమ్మని చెప్పాడు. బయటికి రమ్మని చెప్పాడు. వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు లోకం మీద ఆశ, సొదొమలో ఏమైపోతుందని చెప్పేసి లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే లోకం వైపు చూసినప్పుడు మన జీవితంలో మిగిలేదేంటి? ఏమీ లేదు. ఉప్పు ఎక్కువైపోతే ఏమైపోతుంది? నిస్సారమైనటువంటి జీవితమే. విచారాలే, దుఃఖములే, వేదనలే. కనుక వీటి వైపు కాదు చూడవలసింది. దేవుడు చెప్పాడు, ఇదిగో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరగొద్దు, మనం ఎప్పుడు కూడా ముందుకే పరిగెత్తాలి. పరుగు పందెంలో వెళ్ళేటటువంటి వాడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూశాడు అంటే కనుక ఆ క్షణము చాలా విలువైనటువంటిది. ఒక్క క్షణం వెనక్కి ఇలా తిరిగి చూస్తే ఆ క్షణంలో వెనకాల ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. ఆ క్షణం చాలా విలువైనటువంటిది. అక్కడ 10 సెకండ్లు ఉన్నాయా? ఆ 10 సెకండ్లు ఒక్కొక్క సెకండ్ చాలా విలువైనటువంటిది. ఒక సెకండ్కి ఆ పరిగెత్తుతూ ఉంటుంటే ఒక్క సెకండ్ వేస్ట్ చేసి మనం వెనక్కి తిరిగి ఇలా తిప్పే లోపే మన వెనకున్నవాడు ముందుకి వెళ్ళిపోతాడు. అందుకనే ఈ పరుగు పందెంలో, ఈ రంగంలో ఉన్నప్పుడు మనం ముందుకే పరిగెత్తాలి, కానీ వెనక్కి తిరిగి మాత్రం ఇప్పుడు కూడా చూడకూడదు. ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన యొక్క రక్తం చేత కడగబడ్డాం, ఆయన ప్రేమ చేత మనం పిలబడ్డాం, ఆయన కృప చేత మనం రక్షణలోనికి వచ్చాం. మన విశ్వాసాన్ని మనము భద్రం చేసుకుని బలపరుచుకుని దేవుని సన్నిధిలో చక్కగా ఉన్నట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నడూ కూడా మనం తిరగకుండా ముందుకే వెళ్ళిపోతాము. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా ఆయన మార్గాన్ని నీకు స్పష్టంగా కనుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 12వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 5వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. అక్కడ అన్నాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులను ఆశీర్వదిస్తాడండి. తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీతిమంతుని యొక్క విల్లు ధననిధి, గొప్ప ధననిధి అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. అంటే దేవుడు నిజంగానండి, మనం చాలాసార్లు అనుకుంటాం కానీ పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడంట కదా ఆయన. మరి అలాంటప్పుడు పైకి లేవనెత్తుతున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం దయచేసి ఎవరు కూడా కోల్పోకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? నీతిమంతులని నువ్వు ఆశీర్వదించువాడు దేవా. నీతిమంతులు ఆయనకి నిజంగానండి నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ కలిగిన వారంటే ఆయనకి అమితమైనటువంటి ఇష్టం. చాలా ఆయన ప్రేమిస్తాడు అలాంటి వారందరినీ కూడా. అంటే పాపులనే ప్రేమించాడంటే నీతిమంతుని ప్రేమించడా? దుర్మార్గంగా ఉన్న వారి కట్లను ఇప్పండి అని చెప్పినటువంటి ఆయన నీతిమంతులకి అడ్డుపడుతున్నటువంటి అడ్డుబండలు తొలగించడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు. అందుకనే మనందరం నిజంగా ఒక దినాన మనందరం పాపులుగానే ఉన్నాము, దేవుని ఎరుగిన వారిగానే ఉన్నాము, అసత్యంలో బ్రతికాం, చీకటిలోనే సంచరించాము, చీకటిని వెలుగని భ్రమించాము. అయితే నేటి దినాన దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన సన్నిధికి వచ్చినటువంటి నిన్ను ఎన్నడూ కూడా విడవకుండగా ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను తప్పకుండా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అందువల్ల దేవుని వైపు చూడండి, దేవునితో కలిసి నడవండి, దేవుని కొరకు బ్రతకండి. అందుకని ఇక్కడ అన్నాడు, కేడిమితో కప్పినట్లు నీవు నీతిమంతులను దయతో కప్పుచున్నావు, నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. ఆయన నామమును ప్రేమించేవారు ఆయనను బట్టి ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. అందుకనే మన ఆనందమైన మన అతిశయమైన దేవుడే మన ఆనందమైన అతిశయమైన. అందుకనే ఉల్లసింతురు అనగా సంతోషించుదురు, ఆహ్లాదకరంగా ఉంటారు, ఆనందకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, వర్ధిల్లుచూ ఉంటారు.
ఖర్జూరపు వృక్షము వలె వారు మొవ్వు వేస్తూ ఆనందముతో చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఉల్లాసం అంటే ఏంటంటేనండి, ఉల్లాసానికి సంతోషానికి కూడా తేడా ఉన్నది. ఉల్లాసం అంటే ఏంటంటే మన గుండె లోతుల్లో నుండి శరీరం అంతా కూడా అది సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. మన మనస్సు, హృదయము, శరీరం అంతా కూడా ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో నింపబడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉల్లసించాలి. మనం ఏం చేయాలంటే ఉల్లసించాలి. ఎవరు ఉల్లసిస్తారు? నీతిమంతులు ఉల్లాసం ఉంటారు. నీతిమంతులు ఆయన నామమును ప్రేమిస్తారు. నీతిమంతులు ఆయనను బట్టి సంతోషిస్తారు. నీతిమంతులు ఆయనను బట్టి ఉత్సాహిస్తారు. అందుకనే దేవుడు 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 దేవుడు. కొంతమంది ఏమంటారంటే దేవుడు 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 అంటే దేవుడు ఏమైనా చేస్తాడని అంటారు. ఒక విషయాన్ని ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు మనం చేయకపోతే దేవుడు ఏం చేయలేడు కాదు కానమ్మా, మనం చేయగలిగిన దాన్ని మన ముందు పెడతాడు, దానిని చేయమంటాడు దేవుడు. దానిలో మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఆశీర్వదిస్తాడు. అందుకని నేను తిని పడుకుంటానంటే నీకే ప్రమాదం. అది నేను పని చేయను, తిని పడుకుంటాను, దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో మరి ఆశీర్వదించమని చెప్పండి, ప్రార్థన చేయండి అని అన్నాం అనుకో, అది నిమూర్ఖత. అది తిని పడుకుంటే ఏమవుతుంది? శరీరము పెరిగిపోతుంది, బద్ధకం వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఉంది, నువ్వు నిద్రమొత్తు చింపిరి గొడ్లు కట్టుకోవడానికి, నిద్రమొత్తు దరిద్రాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. అంటే నీ శరీరాన్ని నువ్వే మోసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. అంతేనే కాదండి, తిని పడుకుంటే ఏమైపోతావు? అది నీకే ప్రమాదము. గుండె జబ్బులు వస్తాయి, కొవ్వు పెరిగిపోయి గుండె జబ్బులు వస్తాయి, బీపీ, షుగరు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది నీకు మంచిదేనా చెప్పండి? కాబట్టి పని చేసి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక అట్లా మూర్ఖంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కొంతమంది ఏడం చేస్తారు, ప్రార్థన చేస్తానన్నావుగా, ప్రార్థన చేయి, దేవుడు ఇచ్చినప్పుడు నేను వస్తా, నేను చూస్తా, నేను చేస్తా అని అంటారు. నువ్వు చేయకుండా దేవుడు ఎట్లా చేస్తాడు? దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు కావాలన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే వస్తుంది. దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే వస్తావు. ఒక 100 రూపాయలు కావాలనుకోండి, 100 రూపాయలు రా అంటే వస్తుందా? 100 రూపాయలు రా అంటే రాదు. 100 రూపాయలు రావటానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గంలోనికి మనం వెళ్ళి, ప్రభువా నేను వెళ్తున్నటువంటి మార్గాల్లో నాకు సహాయం చేసి నన్ను నడిపించు ప్రభువా అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసి ఆనందంగాను సంతోషంగాను సమాధానకరంగా మనం నడుచుకుందాము. దేవుడు అంటున్నాడు, ఆయన దయతో ఆయన కనికరముతో నీతిమంతుల్ని కప్పి వారిని వర్ధిలింప చేస్తాడట. ఏ అపాయము సంభవించకుండా ఆయన నడిపిస్తాడట. కనుక దేవుని మీద లక్ష్యం ఉంచండి, దేవుని మీద ధ్యాస ఉంచండి. దేవుని సన్నిధిలో మనం అడిగే ప్రతిదీ కూడా పొందుకుని ఉన్నామని నమ్మి దేవుని వైపు ఆనందంగా చూస్తూ ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉత్సాహంగా ఉల్లాసంగా నడుచుకోవటానికి మనలో మనం ప్రభువుకు అప్పగించుకుని చక్కగా నడుద్దాము. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన నా తండ్రి, ఇంతవరకు మీరు కాపాడి నడిపించినందుకై స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకునమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.